ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య ధ్యాన అంశము మందసము, ఆర్క్ ఆఫ్ గాడ్. ప్రార్థన. పరిశుద్ధుడా, మాతో మాట్లాడు ప్రభు. మా లిజనర్స్ను, ప్రేక్షకులను ఆశీర్వదించుము. యేసు నామాన వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడైన యెహోవా తన సేవకుడైన మోషేతో ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విమోచించిన తరువాత వారితో ఎర్ర సముద్రము దాటిన అనంతరం ఒక ప్రత్యేకమైన విడిది స్థలాన దేవుడు మోషేకు అనేకమైన విశేషాలు తెలియచేశాడు. చూడండి, దేవుడు ఇశ్రాయేలీయులు కనానునకు బయలుదేరటానికి, ప్రయాణాలు ప్రారంభించటానికి ముందు మందసము చేసుకొనమని సెలవిచ్చాడు. ఆ మందసము యొక్క ఏర్పాటు ప్రత్యక్ష గుడారం నిర్మాణంలో భాగంగా చెప్పబడింది. ఇది యేసుక్రీస్తు ప్రభువునకు సూచన. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పనికి సూచన. ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం ఆ మాటలోనే మనకు కనబడుతోంది. దేవుని ప్రత్యక్షత ఉన్నటువంటి గుడారం అది. దేవుడు తన ప్రజలను, ప్రజలు తమ దేవుణ్ణి కలుసుకునే స్థలం అది. దాని యందు ఉన్నటువంటి ప్రతి అమరిక దేవుని కుమారుడు మరియు దేవుని ప్రత్యక్షతను మనుషులకిచ్చు యేసుక్రీస్తును సూచిస్తుంది. కాబట్టి పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారం, దాని యందు ఉంచబడినటువంటి ప్రతి అమరిక, ప్రతి వస్తువు యేసుక్రీస్తు ప్రభువుకు సింబాలిక్గా కనిపిస్తుంది, నమూనాగా కనిపిస్తుంది, క్రీస్తు యొక్క పోలికగా కనిపిస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి వర్ణన. అయితే ప్రత్యక్ష గుడారం మనకు ప్రత్యేకంగా కొన్ని తెరల చేత కట్టబడతాయి. దానిలో 3 ప్రధాన భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. గుడారము యొక్క భాగం 2 ముక్కలు. దాని చుట్టూతో ఉన్నటువంటి ఆవరణం విత్ కాంపౌండ్ వాల్ గుర్తించబడుతుంది. ఆవరణము అన్నప్పుడు అది కాంపౌండ్ వాల్. గుడారము అన్నప్పుడు 2 భాగాలు: పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. సో ఈ గుడారానికి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ వెలుపట ఇశ్రాయేలీయులు వస్తారు. ఆ గేట్ దగ్గర నుండి లేవీయులు అటెండ్ అవుతారు. కనుక ఈ ప్రత్యక్ష గుడారం లోపల భాగాలు ఆపరేట్ చేయటానికి లేవీయులకు, యాజకులకు మాత్రమే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. లేవీయులు అనగా లేవి అనేటువంటి గోత్రానికి చెందిన వారి యొక్క 3 కుమారులు: కహాతీయులు, గెర్షోమీలు, మెరారీయులు అనే అతని 3 కుమారుల సంతానం ఈ ప్రత్యక్ష గుడారం యొక్క పనులను నిర్వర్తిస్తుండేవారు. కనుక ఈ లేవీయులకు మాత్రమే దేవుని సేవ కొరకు అనుమతి దేవుడు ఇచ్చాడు. లేవీయులు ఎవరు అనగా
ఇశ్రాయేలు 12 గోత్రాల జ్యేష్ఠ కుమారులకు ప్రతిగా దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి ఒక ట్రైబ్, ఒక తెగ అది. యాకోబు యొక్క కుమారులలో దేవుడు లేవీయులను దేవుని పరిచర్య కొరకు, మందిరపు పని కొరకు నియామకం చేసుకున్నాడు. వారిలో నుండి అహరోను యొక్క వంశములో ఫీనెహాసు యొక్క గర్భం నుండి ప్రధాన యాజకులు వచ్చేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క అమరికలో మనం చూస్తున్నప్పుడు బలిపీఠం, గంగాళం. గంగాళం శుద్ధికి, బలిపీఠం బలి అర్పణకు. ఈ గంగాళము, బలిపీఠము ఆవరణములో ప్రవేశించిన గేట్ స్ట్రైట్గా మరియు గుడారం యొక్క ద్వారానికి వెలుపట ఇది ఏర్పాటు చేయబడుతుంది. ప్రత్యక్ష గుడారం ఒక అద్భుతమైన నమూనా. ఒకే ద్వారం ఉంటుంది లోపటికి. యేసుక్రీస్తు ఓన్లీ వన్ డోర్ ఎట్లాగో పరలోకానికి, ఈ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎంట్రన్స్కు, ప్రత్యక్ష గుడారమును దేవుని సన్నిధి యొక్క ప్రవేశానికి ఒకే ద్వారం ఉంటుంది. ఆ ఒకే ద్వారం ఎట్లా స్ట్రైట్ ఉంటుందంటే గుడారపు ద్వారము మరియు లోపట పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము వేరు చేస్తూ కట్టబడినటువంటి ఆ ప్రత్యేక అడ్డుతెరకున్న ద్వారము 3 స్ట్రైట్ లైన్లో ఒకే తిన్నగా ద్వారముగా కనిపిస్తుంది. అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద వే టు గాడ్. దేవుని యొద్దకు వెళ్ళుటకు యేసుక్రీస్తు అను ఆయన ఒక్కడే మార్గము అని తెలిసేటట్లుగా ఆ డోర్ యొక్క అమరిక స్ట్రైట్ లైన్లో, సింగిల్ వేలో కనిపిస్తుంది. తర్వాత ప్రత్యక్ష గుడారంలో మనకు పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళేటప్పటికి అక్కడ ఒక బల్ల ఉంచబడుతుంది, దాని మీద రొట్టె ఉంచబడుతుంది. సముఖపు రొట్టెలు అంటారు వాటిని. అవి యాజకులు భుజించుట కొరకు ఏర్పరిచినవి. అది యేసుక్రీస్తుని సూచిస్తుంది. బ్రెడ్, బల్ల మీద ఉంచబడిన రొట్టె క్రీస్తుని సూచిస్తుంది. అలాగే ప్రత్యక్షపు గుడారంలో మనకు పరిశుద్ధ స్థలంలోనే బల్ల ఎట్లుందో అలాగే మరొక ప్రక్కన దీపస్తంభం ఉంటుంది. అంటే టోటల్గా 7 ల్యాంప్స్ ఉంటాయి. 3 కొనలు ఒక పక్క, 3 కొనలు ఒక పక్క, సెంటర్లో ఒకటి. 7 దీపాలు కలిగిన దీపస్తంభం, ల్యాంప్ స్టిక్, అది కూడా యేసుక్రీస్తుని సూచిస్తుంది. అదే అక్కడ వెలిగిస్తుంది. ఆ దేవాలయం లోపట వెలిగించేది సూర్యరశ్మి కాదు, ఆ లోపట వెలిగించేది ఈ దీపస్తంభమే. కనుక జీసస్ క్రైస్టే లైట్, జీసస్ క్రైస్టే వే అని అర్థమయ్యేటట్లుగా, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బ్రెడ్, ఆయన శరీరం విరవబడి మన కొరకు రొట్టెగా చేయబడింది అంటానికి అక్కడ ఎగ్జాంపుల్ అది. ఆ తర్వాత ధూపవేదిక ఉంటుంది. ధూపవేదిక మనకు ఒక ప్రత్యేకమైన సుగంధ సౌరంభాన్ని వెదజల్లటం కొరకు లోపల ధూపవేదిక పెట్టాడు. బలిపీఠం దగ్గర కట్టెలు ఉపయోగించారు, కానీ లోపల అనగా పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన ధూపవేదిక అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటువంటి ఎంట్రన్స్కి స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ధూపం వేస్తే అది స్ట్రైట్గా దాని ఇన్సెన్స్, దాని నుండి వచ్చేటువంటి సుగంధ ద్రవ్యాల యొక్క సువాసన ఆ స్థలమంతా నిండిపోతుంది. క్రీస్తు యొక్క జీవపు సువాసనకు ఇది సాదృశ్యంగా చెప్పబడింది. దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క ధూపవేదిక అది నిత్యం ఆ ధూపవేదిక మీద ఆ ఇన్సెన్స్ యాజకులు వేస్తూ ఆ సువాసన రప్పిస్తూ ఉండేవారు. ఇక ఇది ఈ పరిశుద్ధ స్థలం అమరిక అయితే లోపలికి వెళ్ళేటప్పటికి అనగా సెకండ్ ఇంటర్నల్ ప్లేస్, రెండవదిగా మనకు కనపడేటువంటి ఇంటర్నల్ ప్లేస్ అది అంటే ఒకే గుడారాన్ని 2 భాగాలుగా విడదీస్తూ దట్టమైన తెర కట్టారు.
ఆవల భాగం అది దేవుని నివాస స్థలం. అక్కడికి మనుషులు వెళ్ళకూడదు. యాజకులు పరిశుద్ధ స్థలంలో వరకే ఎలవుడ్. ఆవరణంలోనికి లేవీయులు ఎలవుడ్. అయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు మాత్రమే ఎలవ్ చేయబడేవాడు. అతి పరిశుద్ధ స్థలము అంటే ఏమిటి అంటే అది ప్రత్యక్ష గుడారంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. అక్కడ కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం అంటే సింహాసనం. ఆ కరుణాపీఠంకి 2 కెరూబులు అవి వాటి యొక్క కొనలు ఆనుకునేటట్టుగా అది ఏర్పాటు చేయబడి ఆ మధ్యలో కరుణాపీఠం సింహాసనం. అది ఆ కరుణాపీఠం ఆ సింహాసనమే దేవుని యొక్క మందసంగా మనకు కనబడుతుంది. ఆ కెరూబుల యొక్క అమరిక క్రిందగా ఒక మందసం పెట్టి ఉంటుంది. మందసం పెట్టి అంటే ఏమిటి? మందసం పెట్టి తుమ్మకర్రతో చేయబడుతుంది. లోపట వెలుపట బంగారపు రేకుతో దాన్ని తాపడం చేస్తారు. తాపడం చేయటం అంటే పైన కవర్ చేస్తారు. లోపట బయట కూడా కవర్ చేస్తారు. తుమ్మకర్ర మానవత్వాన్ని గుర్తు, తాపడం చేయబడినటువంటి బంగారు రేకు దైవత్వాన్ని గుర్తు. యేసుక్రీస్తు ప్రభువు శరీరముతో ఈ లోకానికి వచ్చారు. శరీరధారిగా ఆయన తుమ్మకర్రగా ఉన్నారు. దేవుని కుమారుడిగా ఆయన బంగారపు రేకునుకు సాదృశ్యంగా కనిపిస్తారు. అంటే ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కరుణాపీఠం దగ్గర కింద ఉన్నటువంటి ఆ మందసం పెట్టి యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నందున, నరుడైనందున తుమ్మకర్రతో పోల్చి దేవుని కుమారుడైనందున బంగారపు రేకు తాకడం చేయటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారే దేవుని యొక్క నివాస స్థలం. దేవుడు యేసుక్రీస్తు శరీరమందు ఆయన సంపూర్ణముగా ప్రత్యక్షమయ్యాడు మానవులకు. కొలసీ పత్రికలో అంటాడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా యేసుక్రీస్తునందు నివాసం చేస్తోంది అన్నాడు. అదే మందసం పెట్టి యొక్క నమూనా. ఈ మందసం పెట్టిలో 3 వస్తువులు ఉంచబడేవి. అవేమిటంటే మన్నా కలిగిన బంగారు పాత్ర. అది మోషే కాలంలో పెట్టారు. 1450 సంవత్సరాల క్రితం మందసం పెట్టిలో ఆ బంగారు గిన్నె పెట్టి అందులో ఆ బంగారు గిన్నెలో మన్నా పోశారు. సుమారుగా అది మనకు 1450 BC నుండి క్రీస్తు పూర్వము ఇజ్రాయేలు జనాంగం 722లో వాళ్ళు చెరకు వెళ్ళినప్పుడు, అలాగే యూదావారు 586లో చెరకు వెళ్ళేటప్పటి వరకు కూడా ఈ యొక్క టెంపుల్ అమరిక అట్లానే కొనసాగింది. ఇక్కడ ఒక చిన్న అవగాహన రావాలి. ఏమిటంటే 1450 నుంచి తెరల మధ్యన ఉన్నటువంటి ఆ గుడారం క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలప్పుడు 1000 నుండి 960 మధ్యలో క్రీస్తు పూర్వం సొలొమోను గారు టెంపుల్ నిర్మాణం చేశాడు. ఆ పర్మనెంట్ టెంపుల్ టెబర్నకల్ని రీప్లేస్ చేస్తూ చేశాడు. అందులో ఈ మందసం పెట్టించబడింది. దేవుని సన్నిధి ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు యాజకులు ఆ స్థలంలో నిలబడలేకపోయారని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆ యొక్క మందసం సుమారుగా 900 సంవత్సరాలు మనకు కనబడుతుంది. అన్ని సంవత్సరాలు కూడా ఆ బంగారు పాత్రలో ఉన్న మన్నా యాజ్ ఇట్ ఈజ్గానే ఉంది, కుళ్ళిపోలేదు. అది తినుబండారం కదా మన్నా అనేది, కానీ అది ఏమి పాడైపోలేదు. ఆ విధంగానే ఉంది, అది పాడైపోకుండా ఉంది. వాస్తవంగా ఎవ్రీడే అది పాడైపోతుంది వాడకపోతే కనుక. కన్జ్యూమ్ చేయబడిందంతా కూడా పాడైపోయి కుళ్ళు పట్టి కంపు కొట్టేది మన్నా. ఇశ్రాయేలీయులు దాన్ని భుజిస్తున్న 40 సంవత్సరాల పీరియడ్లో అది పాడైపోయేది సాయంకాలానికి మిగుల్చుకుంటే. కానీ ఇక్కడ సుమారు 800 నుండి 900 సంవత్సరాల మధ్య
ఆ బంగారు పాత్రలో పోయబడినటువంటి మన్నా పాడవకుండా అట్లాగే ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తుంది. మన్నా జీవాహారం, ఆయనే ఆహారం. మన్నా జీవాహారం యేసుక్రీస్తు. దేవదూతలు మన్నా తిని నిరంతరం బ్రతుకుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు, ఆయనను భుజించినవాడు నిరంతరం జీవిస్తాడు. కనుక ఈ మన్నా కలిగిన బంగారు పాత్ర మరొక వస్తువు ఏమిటి అనగా అహరోను చిగురించిన కర్ర. అహరోనును దేవుడు ప్రధాన యాజకునిగా గుర్తించినప్పుడు మిగతా వారు అసూయపడి, మిగతా గోత్రాల వారు మేము ముఖ్యం అని పోటీ పడితే దేవుడు మోషేకి చెప్పారు. మోషే ప్రజలతో చెప్పారు, 12 గోత్రాల వారు 12 ఎండిన కర్రలు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఉంచాలి. అప్పుడు ఉదయానికి ఏ కర్ర అయితే చిగురిస్తుందో వాళ్ళే దేవుని యొక్క యాజకత్వానికి దేవుడు ఏర్పరచుకున్న వారిని తెలియజెప్పగా వారు 12 కర్రలు తెచ్చారు. వాటిలో అహరోను యొక్క కర్ర చిగురించింది. బాదపు పండ్లు కలిగి ఆకులు కలిగింది అయింది ఉదయానికల్లా. సాధారణంగా ఒక చెట్టు భూమి నుండి మొలకెత్తిన తర్వాత చిగురిస్తుంది. కానీ ఏ భూమి ఆధారం లేకుండానే అది చిగురించింది. చిగురించిన అహరోను కర్ర నిరంతర యాజకత్వానికి గుర్తు. అది యేసుక్రీస్తే. కాబట్టి అక్కడ అహరోను చిగురించిన కర్ర, అలాగే బంగారు పాత్ర మన్నా కలిగింది. అక్కడ మధ్యలో తుమ్మకర్రతో చేయబడిన మందసం పెట్టి దానిలో ఇవి ఉంచబడాలి. అలాగే మోషే గారికి దేవుడిచ్చిన 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు ఉన్నవి. వాటిని శాసనాలు అంటారు. ఆ శాసనాల రాతి పలకలు ఆ పెట్టెలో పెట్టేవారు. ఈ 3 కూడా యేసుక్రీస్తుని సూచిస్తున్నాయి. జీవాహారము, జీవవాక్యము, నిరంతర యాజకత్వం. ఈ 3 కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరంలో వచ్చిన ఆ దేవునికి అప్లై చేస్తూ ఇవి మోడల్గా ఇవ్వబడ్డాయి. కనుక మందసం పెట్టి వారి మధ్యన దేనికి సూచన అనగా దేవుని కలుసుకుని స్థలము ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క సన్నిధానానికి అది గుర్తు. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ గాడ్స్ పవర్. దేవుని శక్తికి, దేవుని యొక్క సన్నిధానానికి ఈ మందసము పెట్టి ఒక చక్కటి ఉదాహరణ. నేను కొన్ని విషయాలు మందసం గురించి వేగంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఇజ్రాయేలీయులకు బల సూచకం. ఫిలిస్తీయులు మందసం పెట్టెత్తుకెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క దాగోను దేవత గుడిలో పెట్టారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల దేవుణ్ణి బంధించి తీసుకొచ్చి నీ ముందు ప్రజెంట్ చేశామన్నట్టుగా పెట్టి తలుపులేశారు. ఉదయాన్నే లేచేటప్పుడు చూస్తే దాగోను దేవత యొక్క విగ్రహం మందసం పెట్టి ముందు బొక్కబార్ల పడి ఉంది. దాన్ని మళ్ళా నుంచోబెట్టారు. తర్వాత రోజైతే తల, కాళ్ళు, చేతులు, మొండు సెపరేట్ చేయబడి బయట అక్కడ విసిరివేయబడి మొండె ఒకటి అక్కడ మందసం ముందు పడి ఉంది. దూరంగా కాళ్ళు, చేతులు, తల పడి ఉన్నాయి. ముక్కలైపోయింది. అక్కడ వాళ్ళు ఏమని చెప్పారంటే సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో ఇది కనిపిస్తుంది. దాగోను దేవత విగ్రహం బోర్లాబడి ముక్కలైపోయి తెగవేయబడి కాళ్ళు, చేతులు, తల తెగవేయబడి అంటే నరికినట్టుగా అయిపోయాయి అనేది మనకి ఈ వచనాలు కనిపిస్తుంది. 7వ వచనంలో వాళ్ళ డిస్కషన్ పాయింట్ ఏంటంటే ఈ మందసం మన మధ్యన ఉండిన కారణము చేతనే ఈ దాగోను దేవత విగ్రహం పడిపోయింది. కానీ మందసం మన దేవత మీద భారంగా ఉంది. మందసము మన దేవత మీద భారంగా ఉంది. అంటే మన దేవతను జయించేసింది మందసం. కాబట్టి ఇది మన మధ్యన ఉండద్దు అన్నారు. బలసూచకం. యెహోవా యొక్క బల ప్రదర్శన ఆ మందసంలో మనకు కనబడుతుంది. నిర్గమాకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటాడు, ఆ మందసము ఉన్నటువంటి స్థలం ప్రత్యక్ష గుడారంలో
నేను నిన్ను కలుసుకుంటాను. ఇట్ ఈజ్ అవర్ మీటింగ్ ప్లేస్. ఇట్ ఈజ్ గాడ్స్ మీటింగ్ ప్లేస్ టు ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయులు దేవుని కలుసుకునేటువంటి స్థలం. ఇది సాక్ష్యపు మందసం. దీనికి ఒక మంచి పేరు ఉంది. అదేమిటంటే సాక్ష్యపు మందసం. దేవుని యొక్క ప్రజెన్స్కి ఇది సాక్ష్యం. దేవుని యొక్క పవర్కి ఇది సాక్ష్యం. దేవుని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ అంటానికి ఈ మందసం, ఈ యొక్క ప్రత్యక్ష గుడారం సాక్షిగా కనబడుతుంది. సంఖ్యాకాండం 10:35 ఈ మందసం ముందుకు సాగుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రయాణాలన్నింటిలో మందసాన్ని ముందు పెట్టుకుని వాళ్ళు వెళ్ళారు. ఆ మందసాన్ని వాళ్ళు ముందు పెట్టుకుని పోతుంటే అప్పుడేమి సంభవించింది తెలుసా? శత్రువులట చెదిరిపోయారట, ద్వేషించేవారట, పారిపోయారట. ఇశ్రాయేలీయుల శత్రువులు చెదిరిపోయేటట్లుగా, ఇశ్రాయేలు ద్వేషించేవాళ్ళు పారిపోయేటట్లుగా ఈ మందసం యొక్క ప్రజెన్స్ వారికి హెల్ప్ అయింది. మందసాన్ని వారు ఎత్తుకొని వెళుతూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన సంఘటనలు జరిగాయి. వారు కనానులోనికి ప్రవేశించడానికి ముందు యోర్దాను నది దాటాల్సి వచ్చింది. అప్పుడు యెహోషువ ఏం చెప్పారంటే, యాజకులారా మీరు మందసాన్ని ఎత్తుకుని యోర్దానులో కాలు పెట్టమన్నాడు. ఎప్పుడైతే యోర్దానులో యాజకులు మందసాన్ని ఎత్తుకుని గీతాలు పాడుతూ కాలు పెట్టారో నీరు ఎగువన నిలిచిపోయి ఆరిన నేలన యోర్దాను దాటారు రెండవ తరపు ఇశ్రాయేలీయులు. ఎవరైతే ఐగుప్తు నుంచి విమోచించబడిన ఇశ్రాయేలు మొదటి తరం ఉన్నారో వారు అరణ్యంలో చనిపోయారు. వారికి పుట్టినటువంటి వారు అనగా రెండవ తరం వారు కనాను ప్రవేశించడానికి యోర్దాను ఆరిన నేలను దాటారు. తమ మొదటి తరం ఎర్ర సముద్రం ఆరిన నేల దాటినట్టే వీళ్ళు కూడా ఆరిన నేల దాటారు. దాటడానికి కారణం మందసం. ఒక మహా అద్భుతాన్ని దేవుడు చేశాడు. నేచురల్ ప్రిన్సిపల్, నీరు పల్ల మెరుగును, కానీ నీరు పల్ల మెరుగక ఎగువన నిలిచెను. సృష్టికి కర్త అయినటువంటి దేవునికి సృష్టి లోబడుతుందని చెప్పడానికి ఈ ఉదాహరణ మనకు వీలవుతుంది. యెహోషువ గ్రంథం 3:15-17 మధ్య ఈ నీరు ఎగువన నిలిచి వారు ఆరిన నేలను యోర్దాను దాటారని మనకు తెలియజేస్తుంది. తదుపరి మనకు మందసమును గురించి చూస్తున్నప్పుడు ఈ మందసం ఇశ్రాయేలీయులు పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత దానిని వెనకకి తెచ్చుకోవటానికి దావీదు ప్రయత్నం చేశాడు. ఒక క్రొత్త బండిని పంపించాడు, ఎడ్లను పంపించాడు. ఆ మందసాన్ని ఆ యొక్క కొత్త బండి మీద పెట్టాడు. తీసుకొని వస్తుంటే ఎద్దు కాలు జారింది, మందసం పడపోయింది. ఉజ్జా అనేవాడు చేయి చాచి మందసాన్ని అలా ఆపాడు పడకుండా. అక్కడే దేవుడు అతను మొత్తగా పడిపోయి చనిపోయాడు. చూడండి, అదర్ దాన్ లెవైట్స్, అదర్ దాన్ ప్రీస్ట్స్ మందసాన్ని ఎవరు ముట్టడానికి వీల్లేదు. ఇట్స్ ఎ పవర్ హౌస్ కనుక దేవుని యొద్దకు ఎవడు రావటానికి వీల్లేదు. దానికి ఒక మార్గం ఉంది, అది యేసుక్రీస్తు ప్రభు. దేవుని యొద్దకు స్ట్రైట్గా వచ్చేస్తే దహించబడతాం, కాలిపోతాం, ఛాన్స్ లేదు. అందుకే యేసుక్రీస్తుని అంతే మనం దేవుని యొద్దకు రావాలి. ఉజ్జా అక్కడ చేయి చాపాడు, దేవుడు అతను మొత్తాడు, అక్కడ చనిపోయాడు. దావీదు భయపడి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట 3 మాసాలు ఆ మందసాన్ని వదిలిపెట్టాడు. అతని ఇంట, ఓబేదెదోము ఇంట మందసం ఉన్నప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడినట్లుగా చూస్తాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఓబేదెదోము ఇంట మందసము ఉండగా అతని కుటుంబాన్ని దేవుడు దీవించాడు. అది దావీదుకి వినపడినప్పుడు మందసాన్ని తిరిగి తన పట్టణానికి తెచ్చుకోవటానికి ఉపక్రమించాడు. మందసం 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 గాడ్స్ ప్రజెన్స్ అండ్ పవర్ డిస్ప్లేడ్ అమాంగ్ ఇజ్రాయెలైట్స్. వారి బలమే దేవుని మందసం. ఆ మందసం యేసు క్రీస్తు ప్రభువును సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువే మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన వివేచన.
ఆయన ద్వారానే దేవుని యొద్దకు మనం వస్తున్నాం. ఆయన యందే దేవుడు మన యొద్దకు వచ్చాడు. తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కనుక క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారానే పరలోక రాజ్యానికి దేవుని యొద్దకు మనం వస్తాం. ఈయన ఒక్కడే మార్గం, అనేక మార్గాలు లేవు. ఒకే ఒక మార్గం, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నేనే మార్గం, సత్యం, జీవం అని, నా ద్వారా తప్ప దేవుని యొద్దకు ఎవరు రారని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చారు. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని బలసూచకమైనటువంటి మందసం, దేవుని యొక్క సన్నిధికి సూచన అయిన మందసాన్ని, అనగా యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకునిగా స్వీకరించి విశ్వాసం ఉంచి నిత్య జీవమునకు వారసులు కావాలని కోరుతున్నాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. త్రియేక దేవుని నామము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని